ఇక విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయనే అనుమానంతో ముగ్గురు యువకులు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వించిపేటకు చెందిన ఇద్దరు 21 ఏళ్ల యువకులతో పాటు భవానీపురంకి చెందిన 20 ఏళ్ల యువకుడిని అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉగ్ర మూలాలపై కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర సిఐ అధికారులు నిరంతర నిఘా చేపట్టారు. ఈ నిఘాలో భాగంగా సోషల్ మీడియా కార్యకలాపాలపై దృష్టి సారించిన అధికారులకు ఈ ముగ్గురు యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారి నివాసాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక విచారణలో యువకులు విదేశాల్లోని ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి, వీరిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, సోషల్ మీడియా ఖాతాల్లోని లింకులు ఎక్కడివి అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పద్మావతి అందిస్తారు. పద్మావతి, చెప్పండి. విజయవాడలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని తెలిసి అనుమానంతో అయితే ముగ్గురు యువకుల్ని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. నిందితులు సామాన్యంగానే వాడే వాట్సాప్ కాకుండా యాక్టివ్ గా అప్డేట్ లో ఉండడం వల్ల ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళని గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది శ్రావణి. మామూలుగానే ఒక కార్మికులుగా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ, అంటే ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా వీడియోస్ పెట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఇంటెలిజెన్స్ వీళ్ళపైన నిఘా పెట్టి వీళ్ళని నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది శ్రావణి. అంటే విచారణలో ఏం తెలియంది? వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్లు కూడా, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది కదా. వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ తీసుకొని పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ఇంకా విచారణలోనే ఉన్నారు కాబట్టి ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని రహస్యంగా ఉంచి విచారిస్తున్నట్టు తెలుస్తుంది శ్రావణి. అంటే టెర్రరిస్టుల గురించి సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టింగ్లు చేస్తున్నారు గత కొంతకాలంగా. వీళ్ళు టెర్రరిస్టుల గురించి పోస్టులు చేయడం, ఇంకా టెర్రరిస్టుల గురించి, వాళ్ళ ఉగ్రవాదం గురించి వీళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పోలీసులు. 1.5 గంటల పాటు వాళ్ళు ఏదైతే భవనంలో ఉంటున్నారో ఆ భవనంలో తనిఖీలు జరిపి మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది శ్రావణి. మరి స్థానిక ప్రజల్లో ఈ ఘటనపై ఎలాంటి స్పందన ఉంది? స్థానికులు చాలా భయాందోళనలకు అయితే గురవుతున్నారు. అంతేకాకుండా దేశంలో వేరే చోట్ల కేరళ, బెంగళూరుకి పట్టుబడిన ఇతర అనుమానితులు ఎవరైతే ఉగ్రవాదులుగా ఉన్నారో వాళ్ళతో ఏమన్నా వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయా అని కూడా విచారిస్తున్నారు. రైట్ పద్మావతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.